ఆచి చికెన్ మసాలా. చెలో ఆకివీడికి అనుమతి లేదన్నారు పోలీసులు. ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీగా బలగాలు మోహరించారు. ఇవాళ పోటాపోటీ ర్యాలీలకి పిలుపునిచ్చాయి ఇరు వర్గాలు. ఆకివీడిలో 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందన్నారు డీఎస్పీ. మత విద్వేషాలను రెచ్చగొడితే అరెస్టు చేస్తామని తెలిపారు డీఎస్పీ. కొత్తవారు ఊళ్ళోకి రాకుండా ఉప్పుటేరు ఉండి దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలువురు హిందూ సంఘం నేతల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ఆకివీడులో ఈరోజు ఉదయం నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. అన్ని రహదారులను కూడా దిగ్బంధించిన పరిస్థితి. ఆకివీడికి సంబంధం లేని వ్యక్తులు, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా లోపలికి వస్తే మాత్రం వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే ఉదయం నుంచి కూడా పోలీసు తనిఖీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా ఆకివీడులోకి వెళ్ళి రామాలయం దగ్గర కానీ లేదా ఉద్యమానికి కానీ సపోర్ట్ చేస్తున్న వారందరినీ కూడా చాలామందిని కూడా ఇప్పుడు ప్రస్తుతం బస్సులో ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? భీమవరం అండి. ఆకివీడు దత్తాశ్రమానికి మరి రామాలయం మరి చాలా ఒక హిందువులకి మా మనోభావాలు దెబ్బతినేలాగా అక్కడ వ్యవహారం జరిగింది. మాకు బాధ కలిగింది. మనం కూడా సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టి శాంతియుతంగా మేము మా ధర్మ ప్రకారంగా అక్కడికి వెళ్ళి రామనామస్మరణ చేసి రామపారాయణ ఆంజనేయ స్వామి పారాయణ చేయాలని. ఓం యస్తే మన్యా విదధ్వజ్రసాయకతః ఓధ పుష్యత విశ్వమానుషకో సాఖ్యామదా సమార్ధ్యం త్వయా ధుజా సహస్కృతేన సహస్రదా మన్యురింద్రో మన్యురేవాసుదేహో మన్యురః కావరుణో జాతవేదా మణ్యం విష ఏలతే మానుశీర్యా పాహినో మణ్యో తపస సజోషా రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీరామ్. అంటే పోలీసులు చెప్పారు 144 సెక్షన్ ఉంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఇలాంటప్పుడు కోఆపరేట్ చేయాలి కదా, ఎందుకు ఇలాగా? అయ్యా మేము ఏదో నిర్ధారణ చేయడానికి కానీ ధర్నాలు చేయడానికి కానీ గరాటాలు చేయడానికి అయితే రాలేదు. మా ధర్మ ప్రకారం మేము హైందవ ధర్మంలో ఉన్నాం కాబట్టి ఆ రామనామస్మరణ రాముని తలుచుకుందామని మాత్రమే మేము వచ్చాం. ఆయన దర్శనం చేసుకొని మా దారిని వెళ్ళిపోతాం. పంపిస్తే వెళతాం, లేదంటే ఇక్కడే కూర్చుంటాం. ఇంకేం చేయాలి? భయం చేయాలి, అంతకని చేసేది ఉంది. చూడొచ్చు ఉదయం నుంచి కూడా చాలామంది ఈ రకంగా అంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆకివీడులోకి వస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున గ్రూపుల్లో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు పోస్టులు నిర్వహించుకున్న నేపథ్యంలో పెద్ద స్థాయిలో అయితే పోలీసులు తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. వీరందరినీ కూడా ఎవరైతే లోపలికి వచ్చేందుకు లేదా ఆ ప్రాంతానికి ఎక్కడైతే 144 సెక్షన్ ఉందో ఆ ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని వారిని స్టేషన్కి తరలించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9 ఆకివీడు నుంచి.